ఎందుకు తెలియదు అంటే వాక్యం తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు అంటే వాక్యాన్ని ఆశగా చదవరు కాబట్టి, వాక్యాన్ని ఆశగా ధ్యానించరు కాబట్టి. ఎందుకు తెలియదు అంటే వాక్యముతో తమ హృదయాలను నింపుకొనరు కాబట్టి కదండి. నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారైతే, నిజంగా దేవుని వాక్యము ఎరిగిన వారైతే చెప్పండి, ఈ రోజున ఎంతమంది అబద్ధ బోధకులు ప్రాస్పర్ అవుతారా? ఇంతమంది కాకమ్మ కబర్లు చెబుతూ వాక్యాన్ని బోధించకుండా ఏవేవో చెబుతూ స్కీములు పెడుతూ జనాల్ని ఆకర్షిస్తూ ఆశీర్వాదమే జీవితానికి పరమావధి అన్నట్లుగా బోధిస్తూ ప్రజలను నిజమైన క్రైస్తవ్యములో నుండి ఒక సూడో క్రైస్తవ్యములోనికి నడిపిస్తున్నటువంటి ఆ అబద్ధ బోధకులు నిజంగా వర్ధిల్లుతారా? చెప్పండి. ఈ రోజున చాలామందికి ఈ దేవుని వాక్యము తెలియదు. ఈ దేవుని వాక్యం అంటే ఆసక్తి లేదు. ఈ దేవుని వాక్యం అంటే ఆశ లేదు. అందుకే అనేక మంది క్రైస్తవులు సాతాను చేత పదే పదే మోసగించబడుతూనే ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారముగా ఉండకూడదు. వాడి యొక్క తంత్రములేంటో, వాడి యొక్క కుతంత్రాలేంటో మనము తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని ఏ విధంగా తిప్పి కొట్టాలో మనము ఎరిగిన వారముగా ఉండాలి. ఆమేన్. అవునా కాదండి? శత్రువు యొక్క బలం ఏంటో తెలిస్తేనే శత్రువుని మనం జయించగలం. అంతే కదండి? శత్రువు యొక్క బలం ఏంటో తెలిస్తేనే శత్రువుని మనం జయించగలం. శత్రువు ఏ విధంగా పని చేస్తాడో మనం తెలుసుకోగలిగితేనే, వాడి యొక్క ఆనుపానులన్నీ మనము తెలుసుకోగలిగితేనే మనము శత్రువుని జయించగలుగుతాం. అంతే కదండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ విషయాలే తెలియచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా జీవితాన్ని మన యొక్క ముందు పెట్టి సాతానుగాడు మన యొక్క మనస్సుల మీద, మన హృదయాల మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద, మన దేశాల మీద వాడు ఎట్లాగా పనిచేస్తాడో తెలియచేస్తున్నాడు. వాడి యొక్క కుయుక్తులన్నిటినీ, వాడి యొక్క కుతంత్రాలన్నిటినీ ఏ విధముగా మనము తిప్పి కొట్టాలో దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఇది మనం నేర్చుకుంటున్న అంశం. ఆమేన్. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సాతానుగాడు ఉపయోగించేటటువంటి మొట్టమొదటి అస్త్రము ఏమిటి అంటే చెప్పండి, ఏంటది? ఎగతాళి చేయడం. నేర్చుకున్న విపులంగా సాతానుగాడు ఎలా ఎగతాళి చేస్తాడు. మొట్టమొదటిగా వాడు మనల్ని పడవేయడానికి వాడు ఉపయోగించేటటువంటి మొట్టమొదటి అస్త్రము ఏమిటి అంటే ఎగతాళి చేస్తాడు. రెండవదిగా మనం నేర్చుకున్నాము, ఒకవేళ మొదటి అస్త్రము పని చేయకపోతే రెండవ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అదేమిటి అంటే డైరెక్ట్గా మనతో యుద్ధం చేయడానికి వస్తాడు. డైరెక్ట్గా మనతో యుద్ధము చేయడానికి వస్తాడు. అయితే సాతానుతో మనము యుద్ధములో గెలవాలి అంటే మనం నేర్చుకున్నాము, దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకొని వాడితో యుద్ధం చేస్తే తప్పకుండా వాడితో యుద్ధములో మనము గెలుస్తాం. మూడవదిగా వాడు రెండవ అస్త్రం కూడా పని చేయకపోతే వాడు ఉపయోగించే మూడవ అస్త్రం ఏంటి అంటే రహస్యంగా జొరబడి చంపడానికి ప్రయత్నము చేస్తాడు. చంపడం అంటే మనల్ని ఏదో కత్తి తీసుకొని పొడి చేయడు, కానీ ఆత్మీయంగా మనలను చంపడానికి రహస్యంగా మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి వాడు రహస్యంగా జొరబడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటాం, యోహాను సువార్తలో దొంగతనము చేయడానికి, హత్య నాశనము చేయడానికే గాని మరి దేనికిని రాడు. ఈరోజున అనేక మంది హృదయాల్లోనికి, జీవితాల్లోనికి
కుటుంబాల్లోనికి సాతానుగాడు రహస్యంగా చొరబడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అనేక మంది ఏమరపాటుగా ఉండి వారి యొక్క హృదయాల్లోనికి, వారి జీవితాల్లోనికి రెడ్ కార్పెట్ వేసి సాతానుగాడిని ఆహ్వానిస్తూనే ఉన్నారు. సాయంత్రం 5, 6 అవ్వగానే ఇంట్లో ఏం స్టార్ట్ అవుతుంది? టీవీలో ఏం స్టార్ట్ అవుతుందండి చెప్పండి? అనేక మంది సోకాల్డ్ క్రిస్టియన్స్ ఇళ్లలో కూడా ఏం నడుస్తూ ఉంటుంది? సీరియల్స్ కాదా? సినిమాలు కాదా? ఎంటర్టైన్మెంట్ షోలు కాదా? ఆడియో ఫంక్షన్స్, ఏదో ఆ టీవీ ఛానల్స్లో వచ్చే ఆడియన్స్ ఫంక్షన్స్ కూడా చూస్తున్నారుగా ఈ రోజున క్రైస్తవులు. అవునా కదా? చాలామంది ఇళ్లలో గమనించగలిగితే అది వాస్తవం. అనేక మార్లు సాతానుగాన్ని ఎదిరించాల్సిన మనమే వాడికి రెడ్ కార్పెట్ వేసి మన ఇంట్లోనికి రా బాబు అని ఆహ్వానిస్తున్నాం. వాడు ఏ గృహంలోకైతే, ఏ జీవితంలోనికైతే అడుగు పెడతాడో ఆ జీవితాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని సర్వనాశనము చేస్తాడు. మూడవదిగా రహస్యంగా జొరబడడానికి ప్రయత్నము చేస్తాడు. 4వదిగా ఈ రోజున మనము నేర్చుకుందాం. చూడండి, 4వదిగా 6వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము. దయచేసి 3 తీసిన వారందరూ చదవండి. 6వ అధ్యాయం. దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, గోడ కట్టడం అయిపోయింది చూడండి. ఇంకా కానీ గుమ్మాలకి తలుపులు నిలవబెట్టలేదు, కానీ గోడ అంతా కట్టేశాడు. బీటలన్నిటిని కూడా పూడ్చేశాడు, మరమ్మతులన్నీ చేసేసాడు. ఇంకా కొద్దిగా పని మిగిలి ఉన్నది. అది ఏమిటి అంటే గుమ్మములకు తలుపులను నిలవబెట్టాలి. గుమ్మములకు తలుపులు నిలవబెట్టాలి. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. ఇంకొక 10% ఆ యొక్క పని మిగిలి ఉంది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవండి. సన్బల్లటును, టోబియాయును, అరబీయుడైన గెషమును, మా శత్రువులు మిగిలిన వారును విని సన్బల్లటును, గెషమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓను మైదానమునందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలిసి కొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఏం చేస్తున్నారండి శత్రువు? నెహెమ్యాతో యుద్ధము చేయడము ద్వారా పని అవ్వట్లేదు. నెహెమ్యాకి అపోజిషన్గా నిలబడడం ద్వారా పని అవ్వట్లేదు. శత్రువు మొట్టమొదటిగా ఏం చేశాడు? ఎగతాళి చేశాడు, పని అవ్వలేదు. యుద్ధానికి వచ్చాడు, పని అవ్వలేదు. రహస్యంగా చొరబడ్డాడు, పని అవ్వలేదు. 4వ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ఇదేమిటి అంటే ఓను మైదానమునందున్న ఒక గ్రామమునందు మనము కలుసుకుంటాము, మాట్లాడుకుందాము రండి అని నెహెమ్యాకు ఏం చేస్తున్నాడు? వర్తమానాన్ని పంపిస్తున్నాడు, ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. అంటే ఇప్పటిదాకానేమో నీతో నేను శత్రుత్వముగా యుద్ధము చేయడానికి నేను ప్రయత్నించాను, అది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే నీకు సహాయము చేస్తున్నట్లుగా నిన్ను భ్రమింపజేసి నిన్ను నేను చేజిక్కించుకుంటాను అనేటటువంటిది శత్రువు యొక్క పన్నాగము. ఒక భక్తుడు అన్నాడు, సాటన్ ఇఫ్ హీ కెనాట్ విప్ యూ హీ విల్ జాయిన్ యూ అండ్ హీ విల్ టేక్ ఓవర్ యూ. ఒకవేళ నీ మీద కొరడా జలిపించడం వాడి వల్ల కాకపోతే వాడు ఏం చేస్తాడు? నీ యొద్దకు వచ్చి నీతో కలిసి నీ పక్షమే నేనున్నాను అన్నట్లుగా నిన్ను భ్రమింపజేసి అల్టిమేట్గా నిన్ను తన పక్షముగా, తన వశముగా చేసుకోవడానికి శత్రువు ప్రయత్నము చేస్తాడు. 3 సందర్భాల్లో ఏం చేశాడు? యుద్ధానికి వచ్చాడు, ఎగతాళి చేశాడు, రహస్యంగా జొరబడి చంపడానికి ప్రయత్నం చేశాడు, పని అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం మాట్లాడుకుందాం,
నేను నీకు కోఆపరేట్ చేస్తాను, నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయి. నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను, నువ్వు కూడా ఒక అడుగు ముందుకే రా. మన ఇద్దరము ఒక న్యూట్రల్ ప్లేస్ లో మనము కలుసుకొని డిస్కషన్ చేద్దాం. లెట్ us సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ. ఈ యొక్క సమస్యని పరిష్కారము చేద్దాం. ఏంటండి? సమస్యని పరిష్కారం చేస్తాడా? అసలు సమస్యని సృష్టించిందే వాడు కదా. సమస్యని సృష్టించిందే వాడు కదా. నెహెమ్యా వచ్చాడు, తన పట్టణము యొక్క గోడ తను కట్టుకుంటున్నాడు. ఆ పట్టణము గోడ కడుతుంటే నీకు కడుపు మంట ఎందుకు? ఎందుకంటే నువ్వు శత్రువి కాబట్టి. పడిపోయినది మరలా తిరిగి కట్టబడడం నీకు ఇష్టము లేదు కాబట్టి. పాడైపోయింది ఏది కూడా మరలా తిరిగి బాగవడము నీకు ఇష్టము లేదు కాబట్టి. ఆ పాడైపోయింది ఎన్నటికీ ఎల్లప్పటికీ ఆ పాడైపోయిన స్థితిలో ఉండాలని నీవు కోరుకుంటావు కాబట్టి. అవునా కదా? పాడైపోయిన జీవితాలు మంచిగా మార్చబడడం శత్రువుకి ఇష్టం ఉండదు. పతనమైపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడడం శత్రువుకి ఇష్టం ఉండదు. పాడైపోయిన హృదయాలు తిరిగి మంచిగా మార్చబడడం శత్రువుకి ఇష్టం ఉండదు. పాడైపోయింది పాడైపోవాలి, ఆ పాడైపోయిన స్థితిలోనే ఉండాలి. వీలైతే ఇంకా ఎక్కువగా పాడైపోవాలి. అంతేకాని దానికి మరమ్మతులు చేయడము సాతానుగాడికి, శత్రువుకి ఇష్టమో లేదు. 3 సార్లు వ్యతిరేకంగా వచ్చాడు, పని అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను నీకు కోఆపరేట్ చేస్తాను, నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయాలి. అంటే ఒక పీస్ ట్రీటీతో వస్తున్నాడు, ఒక శాంతి సందేశముతో వస్తున్నాడు సైతాను. వాడి అంత కుయుక్తిపరుడు ఇంకొకడు లేనే లేడు. సాతాను దగ్గర, అవ్వమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాడు? ఒక్క మాటతో వెళ్ళాడు. అవునే కదా? ఇది నిజమా అనేటటువంటి ఒక్క మాటతో వెళ్ళి ఆమెలో అనుమానపు బీజాన్ని నాటి ఆమె పాపము చేసేటట్లుగా, తద్వారా సర్వ మానవాళి పాప పంకిలమైపోయేటట్లుగా పాపాన్ని ఈ లోకములోకి తీసుకొచ్చాడు సాతాను. కుయుక్తిపరుడు వాడు. వాడి యొక్క కుయుక్తులు కనుక మనము తెలుసుకొని ఉండకపోతే ఈజీగా పడిపోతాం. చూడండి తర్వాత ఏం జరిగిందో. గెషెమును సన్బల్లటును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించారు. ఏం చేశారంటండి? చూడండి, శత్రువిస్తున్నటువంటి ఈ ఆహ్వానము వెనక ఏం పొంచి ఉంది? హాని పొంచి ఉంది, ప్రమాదము పొంచి ఉంది. శత్రువు ఎప్పుడు కూడా చూడండి మనకి మేలు చేయడు, గుర్తుపెట్టుకోండి. వాడు ఎప్పుడు కూడా మనతో ఆ యొక్క శాంతి ఒప్పందం చేయడు. వాడి యొక్క తాపత్రయము, వాడి యొక్క మిషన్, వాడి యొక్క గోల్ ఏమిటి అంటే ఎట్లాగైనా వీడిని నాశనం చేయాలి, ఎట్లాగైనా ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఎట్లాగైనా వీరి యొక్క పేరు పాడు చేయాలి. వాడి యొక్క కుతంత్రాలు ఎప్పుడు కూడా నాశనము చేయడానికే, పాడు చేయడానికే. అక్కడ ఏం రాయబడి ఉంది? క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నెహెమ్యా అంటున్నాడు, వారు ఏదో హాని నాకు చేయడానికి వారు నన్ను పిలుస్తా ఉన్నారు. చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా మనల్ని. చాలా ఆహ్వానాలు వస్తూ ఉంటాయి మనకి, అవునా కాదండి? చాలా ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. కానీ ఏ ఆహ్వానము వెనక ఏ ఉద్దేశం ఉందో గ్రహించేటటువంటి ఆత్మీయ వివేచన మనకు ఉండాలి. ఆమేన్. అన్ని ఆహ్వానాలు మంచివి కాదండి, అన్ని పిలుపులు మంచివి కాదు. ఫ్రెండ్స్ అంటారు, అరే రారా, నువ్వు లేకపోతే నేను బర్త్డే పార్టీ చేసుకోను. ఏంటది? నువ్వు లేకపోతే నేను బర్త్డే పార్టీ చేసుకోను. చేసుకోకపో. వీడు ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఒకప్పుడు వారితో
త్రాగిన వాడే, తిరిగిన వాడే ఇప్పుడు బాగైపోయాడు, దేవుని తెలుసుకున్నాడు, యేసు రక్తములో కడగబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు. వాళ్ళకి ఏం కలుగుతా చెప్పండి? మనసులో బాధ కలుగుతూనే ఉంటది. ఒకప్పుడు ఈడు మాతో కలిసి చెడు తిరుగుళ్ళు తిరిగిన వాడే ఇప్పుడు ఇలాగైపోయాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా వీడిని తమలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. దానికి ఒక ఈవెంట్ని వాడుకుంటారు. బర్త్డే వచ్చింది అనుకో, బర్త్డే వంక చెప్పి, అరే నువ్వు లేకపోతే నేను బర్త్డే చేసుకోను, నువ్వు లేకపోతే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపో ఏమైంది? ఇప్పుడు వాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మనకు వచ్చే నష్టమే లేదుగా. సరే వీడు వెళ్తాడు, బలవంతం చేస్తారు, వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే వాడు అంటాడు, నేను ప్రభువుని నమ్ముకున్నాను రా, నేను బీరు కానీ ఇంకొకటి కానీ తాగను అంటే, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు మా పక్కన కూర్చో, నీకు కూల్ డ్రింక్ ఇస్తాం, నువ్వు తాగు అని అంటారు మొట్టమొదటిగా. అవునా? స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందండి? అరే మెల్లగా మేమందరం తాగుతున్నావురా, నువ్వు ఒక్కడవే తాగట్లేదు, అంతేనా? మేమందరం తాగుతున్నావురా, నువ్వు ఒక్కడవే తాగడం లేదు, ఒక్క పెగ్గేసుకోరా. అర్థమవుతుందా సాతానుగాడు ఎలా లాగుతాడో ముగ్గులోకి? వాడు కుయుక్తిపరుడు, వాడి కుతంత్రాలు ఎరిగిన వారముగా ఉండాలి. అన్ని ఆహ్వానాలు మంచివి కాదండి, అన్ని పిలుపులు మంచివి కాదు. ఆ పిలుపు వెనక, ఆహ్వానం వెనక, దాని లోపల దాగి ఉన్న ఆ డేంజర్ని, ఆ ప్రమాదాన్ని మనము పసిగట్టగలగాలి. ఒక్క పెగ్గుతో వాడి పతనం స్టార్ట్ అవుతుంది. ఒక్క పెగ్గు ఏమవుతుంది? మరలా వాడిని పతన స్థితిలోనికి తీసుకొని వచ్చేస్తుంది. ఒకవేళ అరే నీవు రాకపోతే, నీవు లేకపోతే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోనరా అన్నప్పుడే నో నేను రాను అని నువ్వు ఫామ్గా చెప్పగలిగితే దేవుని యొక్క మాట మీద నిలబడిన వాడు అవుతావు కదా. దేవునికి నీవిచ్చిన మాట మీద నిలబడిన వాడు అవుతావు కదా. ఆ పిలుపులో ఉన్న డేంజర్ని, ఆ ఆహ్వానంలో ఉన్న డేంజర్ని, ఆ ఇన్విటేషన్లో ఉన్న డేంజర్ని చాలా మంది గుర్తించలేని, పసిగట్టలేని, ఆత్మీయ వివేచన లేని దుస్థితిలో ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర చేస్తూ షిత్తీము అనే ప్రాంతానికి వచ్చారు. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దగ్గరలోనే ఒక దేశము ఉంది. ఆ దేశము మోయాబు దేశము. ఆ మోయాబీయులు వీరి దగ్గరకు వచ్చి వీరిని పిలుస్తున్నారట. ఒకసారి తీద్దామా? సంఖ్యాకాండము 25వ అధ్యాయం తీయండి, ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను దేనికి పిలిచారంటండి? ఆ మోయాబీ స్త్రీలు తమ దేవతలకు బలులను అర్పించడానికి ఇశ్రాయేలు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏమండి, వాళ్ళు పిలిచారే అనుకోండి, ఆ పిలుపుకి వీళ్ళు లోబడాలా? అస్సలు లోబడకూడదు. అవును కదా? వీరు ఎవరండి? వీరు ఇశ్రాయేలీలు. వీరు ఎవరండి? దేవుని యొక్క ప్రతిష్ఠితమైన జనాంగము. వీరు ఎవరండి? దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగము. వీరు ఎవరండి? దేవుని కొరకు, దేవునితో వివాహము కాబడిన జనాంగము. వాళ్ళు బుద్ధిలోని వాళ్ళు వచ్చి పిలిస్తే బుద్ధి లేకుండా వీళ్ళు వెళ్ళిపోయారు. ఎంత నష్టం జరిగిందో ఆ యొక్క తర్వాత వచనాలలో మనము చూడగలుగుతాం. సాతాను యొక్క ఇన్విటేషన్స్ ఇలాగే ఉంటాయి. మీరేమీ చేయవద్దు, మేము మా దేవతలకు బలులు అర్పిస్తాము, మీరు వచ్చి చూడండి.
ఎందుకు చూడాలి చెప్పండి? ఆ దేవతలు, ఆ వ్యర్థమైన దేవతలు అసలు మనం ఎందుకు చూడాలి? ఆ వ్యర్థమైన ప్రాంతానికి, ఆ ప్లేస్కి మనం ఎందుకు వెళ్ళాలి కదండి? చాలామంది పిలుస్తూ ఉంటారు కదా, మేము ఫలానా పూజ చేస్తున్నాం, ఫలానా యాగం చేస్తున్నాం, దయచేసి రండి, దయచేసి రండి. మనం ఏం చేయాలి? తెలివిగా దాని నుండి తప్పించుకోవాలి. ఆమేన్. అన్ని చోట్లకు వెళ్ళడానికి మనకి అధికారము లేదండి. పౌలు అంటాడు, అన్నిటినీ చేయగల స్వాతంత్రము నాకున్నది కానీ అన్నియు చేయదగినవి కావు. ఇక్కడ ఈ యొక్క మోయాబీ స్త్రీలు ఇచ్చిన ఆ పిలుపు వారికి ఎంత నష్టాన్ని మిగిల్చిందో ఆ తర్వాత అధ్యాయాల్లో, ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. దేవుని ఉగ్రత వారి మీద రగులుకొని 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలు హతమైపోయారు. ఏ పిలుపు వెనుక ఏ ఉద్దేశం ఉందో గ్రహించాలి. శత్రువు అనేకుల ద్వారా మనకి ఆహ్వానాలు ఇస్తూ ఉంటాడు, ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటాడు. కానీ మనము నిజముగా దేవుని జ్ఞానముతో నింపబడిన దేవుని పిల్లలమైతే ఆ పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశము, ఆ పిలుపు వెనుక ఉన్నటువంటి ఉద్దేశము మనం అర్థం చేసుకుంటాం, గ్రహిస్తాం. ఆమేన్. అన్ని పిలుపులు మంచి అని అంటారా? అన్ని ఇన్విటేషన్స్ మంచి అని అంటారా? చెప్పండి, మంచివి కాదు. నో అని చెప్పగలిగే ధైర్యం మనకి ఉండాలి. ఆ పిలుపు వెనుక సాతాను యొక్క వల, సాతాను యొక్క ఉరి ఒడ్డాడు, వల పరిచాడు. ఆ పిలుపు వెనుక సాతాను యొక్క ఉరి దాగి ఉంది, ఆ పిలుపు వెనుక సాతాను యొక్క వల దాగి ఉంది అని గ్రహించిన వెంటనే, ఫస్ట్ గ్రహించాలి, గ్రహించిన వెంటనే మొహమాటానికి పోకుండా నో అని చెప్పగలగాలి. ఆమేన్. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, పూజకి పిలిచారు, మనం వెళ్ళకపోతే బాధపడతారేమో, వాళ్ళు బాధపడతారని నువ్వు బాధపడితే నీ వల్ల దేవునికి బాధ కలుగుద్ది. ఆమేన్. వాళ్ళని బాధ పెట్టినా సరే దేవుణ్ణి మనం సంతోష పెడితే అదే మనకి మంచిది. ఆమేన్. ఇక్కడ సన్బల్లటు, టోబియా ఏం చేస్తున్నారు? వారేదో శాంతి దూతలైనట్టు వారు ఇతనితో పీస్ ట్రీటీ చేసుకోవడానికి, శాంతి ఒప్పందం చేసుకోవడానికి నెహెమ్యా గారికి వర్తమానాన్ని పంపిస్తున్నారు. మేము ఒక అడుగు ముందుకేస్తున్నాం నెహెమ్యా, నువ్వు కూడా ఒక అడుగు ముందుకే, మనము ఈ యొక్క సమస్యని సార్ట్అవుట్ చేసుకుందాం అని వర్తమానం పంపిస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు, ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. కానీ నెహెమ్యా ఆ ఆహ్వానంలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించగలిగినటువంటి ప్రార్థనాపరుడు. ఆమేన్. ఎలా గ్రహించాడు? How does he know? Because Nehemiah is a man of prayer. He's a man of godly wisdom. He's a man of godly character. He's a man of commitment. He's a man of discipline. He's a man of dedication. Amen. దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి వ్యక్తి నెహెమ్యా. దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగినటువంటి భక్తుడు నెహెమ్యా. అటువంటి వాడిని ఎవ్వడు మోసం చేయలేడు. అర్థమైందా? అటువంటి వాడిని ఎవడు మాయ చేయలేడు. గుర్తుపెట్టుకోండి, నీ సంబంధం దేవునితో స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్, అది దినదినానికి ఇంకా ఎదుగుతూ, ఇంకా బలపడుతూ, ఇంకా ఇంటిమేట్ అవుతూ ఉంటే శత్రువు యొక్క పన్నాగాలని నువ్వు ఇట్టే గ్రహించగలుగుతావు. ఆమేన్. నెహెమ్యా ఇమ్మీడియట్ గా గ్రహించాడండి. అక్కడ అంటున్నాడు, వారు ఏదో హాని నాకు చెరపట్టడానికి తలంచారు. ఆమేన్. గ్రహించాడా లేదా? అర్థమైపోయింది దానికి. ఎవరైతే ప్రార్థనా పరులు ఉంటారో ఏమండి, వాళ్ళు గ్రహిస్తారు ఏ పిలుపు వెనక ఏ ఉద్దేశం ఉందో, ఏ మాట వెనక ఏ ఉద్దేశం ఉందో వారు గ్రహిస్తారు. ఎందుకు అంటే అటువంటి డిజర్న్మెంట్, ఆత్మీయ వివేచన, అటువంటి ఆత్మ జ్ఞానముతో వారు నింపబడి. ఆమేన్. తర్వాత చూడండి ఏమైందో. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై
నేను దానిని ఎందుకు ఆపవలెను. చూడండి ఏమంటాడు, నేను చేసే పని చాలా గొప్పది. ఏమన్నాడు వాళ్ళతో ఏమీ గొడవాడట్లేదు. మీరు నన్ను చంపడానికే ఇటువంటి పిలుపుని నాకు ఇస్తున్నారు, మీరు నన్ను చంపడానికి మీరు ఆహ్వానిస్తున్నారు అని వారితో అతను గొడవ పెట్టుకోవడం లేదు, కానీ చాలా జ్ఞానయుక్తంగా ఆ యొక్క డేంజర్ నుండి బయటకు వస్తున్నాడు. ఏమంటున్నాడు, నేను చేయుచున్న పని చాలా గొప్పది, నేను మీ యొద్దకు వచ్చుటకై దానిని ఎందుకు ఆపవలెను. చూడండి, ఈ రోజున చాలా మందికి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో తెలియటం లేదు. అవునా కదా? కొంతమంది విశ్వాసులు వస్తూ ఉంటారు కదా, గత వారం రాలేదనుకో, అమ్మ ఎందుకు రాలేదు మీరు గత వారం అంటే, మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. చుట్టాలు వస్తే దేవుని సంఘం మానేస్తావా? చుట్టాలు వస్తే దేవుని సన్నిధి మానేస్తావా? కదండి, ఎంత విచారం వాళ్ళకి. అంటే దేనికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలిసిన వాళ్ళేనా వాళ్ళు? చుట్టాలు వస్తే ఏం చేయాలి? చుట్టాలని కూడా తీసుకొని సంఘానికి రావాలి కదండి, మందిరానికి రావాలి. మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, సమృద్ధిని, ఈ దేవుని సన్నిధిని అనుభవించాలి. అంతేనా? ఆదివారం నాడే పోయి వాళ్ళు కూడా ఆదివారం నాడే వస్తారు కదండి, ఆదివారం నాడే వస్తారు. ఏంటో తెలుసా, దేవుడు ఒక రకంగా మనల్ని పరీక్ష పెడుతున్నాడు. ఈ చుట్టాలను పంపిస్తే వీడు నాకు ఇంపార్టెన్స్ ఇస్తాడా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడా చూద్దాం. చాలామంది ఫెయిల్ అయిపోతారు కదా. ఏం చేస్తారు, చుట్టాలు వచ్చారని చెప్పి గుడి మానేస్తారండి. ఎంత విచారం! అంటే వాళ్ళకి ఇచ్చిన విలువ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు, దేవుని మందిరానికి దేవుని సన్నిధికి ఇవ్వట్లేదంటే ఎంత సిగ్గుచేటది. ఆయన నీ పరమ తండ్రి, నిన్ను సృష్టించిన పరమ తండ్రి, నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ నిన్ను పోషిస్తూ నీ ప్రతి ఆశీర్వాదానికి కారణం ఆయన. నువ్వు ఇచ్చే విలువ ఆయనకి అంత తక్కువ కదండి, అవునా కాదు? ఈరోజున అనేక మంది క్రైస్తవులు అలాగ లేరా? టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పేసి గుడి మానేసేటటువంటి క్రైస్తవులు లేరా? చెప్పండి. బిగ్ బాస్ ఫైనల్ ఉందని చెప్పేసి గుడి మానేసినటువంటి దౌర్భాగ్యమైన క్రైస్తవులు లేరా ఈ రోజున? చెప్పండి, అవునా కాదా? అటువంటి వారిని చూసినప్పుడు దేవుని గుండె ఎంతగా బద్దలైపోద్దో ఒకసారి ఆలోచన చేశారా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు ఆయన ఘనమైన మహారాజు. హగ్గై గ్రంథంలో అడుగుతాడు, నేను ఘనమైన మహారాజునైతే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏదే కదా? ఆయన ఘనమైన మహారాజు. అసలు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయడమే మన గొప్ప ధన్యత అండి, గొప్ప ధన్యత. ఆయన ఎప్పుడు మనం నెత్తి మీద పెట్టుకోవాలా. పౌలు అంటాడు, మేము ఆయన్ని ఊరేగిస్తున్నాం అంటాడు. ఊరేగించాలి మనం ఆయన్ని. ఆమేన్. ఈరోజున చాలామంది క్రైస్తవులకి ఏమండి ఏది ఇంపార్టెంటో ఏది లెస్ ఇంపార్టెంటో ఏది మోర్ ఇంపార్టెంటో తెలియడం లేదు. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నేను చేసే పని దేవుని పని, దానిని విడిచిపెట్టి నీ యొద్దకు నేను రాలేను, నీ యొద్దకు నేను రాలేను. ఆమేన్. దేవుణ్ణి కనుక మనం నిజంగా గణపరిస్తే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని గణపరుస్తాడండి. ఆమేన్. అన్ని విషయాల్లో గణపరుస్తాడు. నెక్స్ట్ వీక్ వస్తారు కదా, అడిగితే ఏదో ఒక వంక చెప్తారు. దీనికంటే ఇంపార్టెంట్ ఏది కూడా మనకి ఉండకూడదు. దేవుని సన్నిధి కంటే, దేవుని యొక్క మందిరం కంటే, ఆయనను ఆరాధించడం కంటే, ఆయనను స్తుతించడం కంటే, ఆయన యొక్క సన్నిధిలో ఆదివారం కూడా కనపడలేకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఏమంటున్నాడు ఇక్కడ నెహెమ్యా, నేను చేసే పని గొప్పది, దానిని విడిచి నేను మీ యొద్దకు రాలేను.
ఆమేన్. దానిని విడిచి మీ వద్దకు నేను రాలేను. అంటే అక్కడ ఎవరికి గౌరవాన్ని ఇస్తున్నాడు చెప్పండి? దేవునికి, దేవుని పనికి గౌరవాన్ని ఇస్తున్నాడు. సన్బల్లట్టు, టోబియా వాళ్ళెవరు గవర్నర్లే, కానీ నువ్వు దేవుడి తర్వాతే. ఆమేన్. నీవు నా దేవుని. ఎవరైతే దేవునికి ఇటువంటి ప్రప్రథమ స్థానం ఇస్తారో తమ హృదయాల్లో, తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో, తమ ఉద్యోగాల్లో, తమ సమస్త పరిస్థితుల్లో, అటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కూడా తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నీవు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, నీవు ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా, ప్రభువో నన్ను హెచ్చించు, ప్రభువో నన్ను దీవించు, ప్రభువో నన్ను ఆశీర్వదించు, ప్రభువో నా కుటుంబాన్ని దీవించు, ప్రభువో నా పనులన్నీ చేసే ప్రభువో అంటే ఆయన ఎలా చేస్తాడండి? నువ్వేమో ఆయనకు గౌరవం ఇవ్వవా? ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వవా? ఘనతను ఇవ్వవా? నీ జీవిత విధానం ద్వారా ఆయనను ఎప్పుడు నీవు తక్కువగానే చూస్తూ ఉంటావా? మన దేవుడు రెండవ ప్లేస్ కోరుకునే దేవుడు కానే కాదు. ఆమేన్. మన దేవుడు ఎప్పుడు కూడా ప్రప్రథమ స్థానాన్ని కోరుకునేవాడు. ఆయన ఎప్పుడు కూడా అక్కడ ఉండడానికి అర్హుడు. ఆమేన్. అందుకని అంటున్నాడు ఇక్కడ నెహెమ్యా, ఎంత గొప్ప పనిని విడిచిపెట్టి నేను మీ యొద్దకు రాలేను. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఈరోజు నేను డ్యూటీకి రాలేను. నా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ యొక్క ఫంక్షన్కి నేను రాలేను. నా దేవుని యొక్క సన్నిధిని, మందిరాన్ని విడిచిపెట్టి అక్కడికి నేను రాలేను అని కరాఖండిగా చెప్పగలిగేటటువంటి అత్యున్నతమైన ఆత్మీయ స్థితిలోనికి క్రైస్తవులు రావాలండి. అప్పుడు ప్రభువు ప్రజల్ని, తన బిడ్డల్ని చూసి మురిసిపోతాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన మనల్ని చూసి, చాలా మంది క్రైస్తవులను చూసి ఏడుస్తున్నాడు. నేను వీరికి సమస్తాన్ని ఇస్తున్నానే, కానీ వీరు నాకు మాత్రం ఇవ్వాల్సిన విలువ, గౌరవం ఇవ్వటం లేదే అని ఆయన ఏడుస్తున్నాడు. ఇప్పటికైనా ఏం చేయాలి? ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఆయనకి ఇవ్వాల్సిందే, ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఆయనకి ఇవ్వాల్సిందే. తప్పకుండా దేవుడు అలాంటి వారిని ఘనపరుస్తాడు. అత్యున్నతమైన స్థానాల్లో దేవుడు అటువంటి వారిని కూర్చోబెడతాడు. ఆమేన్. నువ్వు గనక దేవునికి ప్రప్రథమ స్థానం ఇచ్చేటటువంటి తండ్రివి, తల్లివి అయితే నీ కుమారుల్ని దేవుడు అత్యున్నతమైన స్థానాల్లో కూర్చోబెడతాడు. ఆమేన్. మనల్ని చూసే కదా మన బిడ్డలు నేర్చుకుంటారు, అవునా కాదండి? నువ్వు గనక తల్లిదండ్రులముగా ఒక తల్లి, ఒక తండ్రి దేవునికి ఎల్లప్పుడూ ప్రప్రథమ స్థానం ఇస్తూ ఉంటే పిల్లలు దాన్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో అది నేర్చుకుంటారు. చెప్పేది లోపలికి అంతగా వెళ్ళకపోవచ్చు, కానీ ప్రవర్తనని గమనిస్తారు. పిల్లలు ప్రవర్తనని గమనిస్తారు. నువ్వు 100 నీతులు చెప్పు, ఆ నీతులు నీవు పాటించకపోతే వాడి బుర్రలోనికి ఒక్క మంచి మాట కూడా వెళ్ళదు. అదే నీవు నీ జీవితం ద్వారా ఆ నీతి, ఆ మంచి అది నీ జీవితంలో కనబడుతున్నప్పుడు ఒక్క మాట చెబితే అది వాడి హృదయంలో, వాడి మనస్సు మీద ఔషధంలాగా పనిచేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి దైవజనులతో మొర్రబెట్టుకునేది ఏంటంటే, అయ్యా మా బిడ్డలు మా మాట వినడము లేదు. ఎదురు తిరుగుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఏడుస్తా చెబుతారు, కొట్టడానికి కూడా వస్తున్నారండి. ఎంత విచారం. ఏంటి కారణం? వాడు చిన్నప్పటి నుంచి నిన్ను చూసే పెరిగాడు. వాడు చిన్నప్పటి నుంచి నిన్ను చూసే పెరిగింది. నీ కుమార్తె, నీ కుమారుడు నిన్ను చూసే పెరిగాడు. మనం చెప్పేది వాడి మనసులోకి వెళ్ళకపోవచ్చు, కానీ మన జీవితం వాడిని ప్రభావితం చేస్తుంది. ఆమేన్. మన జీవితం వాడిని ప్రభావితం చేస్తుంది. నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా ఏదైతే చెబుతున్నావో దాని ప్రకారంగా జీవించడం నీ బిడ్డలు చూసినప్పుడు నిన్నే ఫాలో అవుతారు వాళ్ళు.
ఇప్పుడు నీకు ఎదురు తిరగరు కానీ నీ మాటని వేదవాక్కులాగా వాళ్ళు తీసుకుంటారు. ఆమేన్. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడు? దేవునికి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు. నేను చేసే పని చాలా గొప్పదండి, దానిని విడిచిపెట్టి నేను రాలేనండి, దయచేసి నన్ను క్షమించండి. నెహెమ్యాకు తెలుసు వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, కానీ వాళ్ళతో గొడవాడట్లేదు. అరే నన్ను చంపడానికి పిలుస్తున్నారా మీరు అని అనడం లేదు. ఏమంటున్నాడు? నేను చేసే పని చాలా గొప్పది, నేను దానిని విడిచి రాలేను అని చాలా జ్ఞానయుక్తంగా వారికి సమాధానం చెబుతూ ఆ డేంజర్ నుండి బయటపడుతున్నాడు. ఆమేన్. తర్వాత తీయండి ఏముందో. వారు 4వ వచనం, వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానము పంపగా నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. చూడండి ఏం చేశారు, శత్రువు ఏం చేస్తున్నాడు? 4 సార్లు. ఏమండి, మొదటిసారి ఇచ్చిన వర్తమానం చెడ్డదైతే 4వసారి మంచిదైపోద్దా? కదండి. మొదటిసారి ఇచ్చినటువంటి పిలుపు దానిలో ప్రమాదం దాగి ఉంది. 4వసారి ఇచ్చేటప్పటికి ఆ ప్రమాదం ఏమన్నా వెళ్ళిపోతుందా, తప్పిపోతుందా? ఎంత బలవంతం చేస్తున్నారో చూడండి నెహెమ్యాని. ఎందుకు అంటే నెహెమ్యా ద్వారా అంత ప్రమాదం పొంచి ఉంది అని శత్రువుకి బాగా తెలుసు. ఆమేన్. శత్రువుకి బాగా తెలుసు నెహెమ్యా ఆ చీకటి సామ్రాజ్యానికి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో సాతానుగాడికి బాగా తెలుసు. అందుకనే ఒక్కసారి పిలిచి ఊరుకోవట్లేదు, మరలా మరలా వర్తమానాలు ఏం చేస్తున్నాడు? పంపిస్తూనే ఉన్నాడు. మొదటిసారి పిలిచిన పిలుపు చెడ్డదైతే 4వసారి పిలవంగానే మంచిదైపోద్దండి? చెప్పండి, మంచిదైపోద్దా? మొదటిసారి పిలిచినప్పుడు ఆహ్వానం వెనక ఎంత ప్రమాదం దాగి ఉందో 4వసారి పిలిచినప్పుడు కూడా అంతే ప్రమాదము దాగి ఉన్నది. కాబట్టి నెహెమ్యా వెళ్ళలేదు. ఆమేన్. ఒత్తిడి చేస్తున్నాడు శత్రువు. ఎందుకు ఒత్తిడి చేస్తున్నాడు చెప్పండి? నెహెమ్యా చేత తప్పటడుగు వేయించడానికి. అంతే కదండి, తప్పటడుగు వేయించడానికి. మొదటిసారి నో అంటారు చాలా మంది, కానీ రిపీటెడ్ గా ఎప్పుడైతే అడుగుతూ ఉంటాడో ఆ ఫ్రెండ్, ఆ యొక్క పక్కవాడు ఎవరో ఆ యొక్క అరే తాగరా, మేమందరం తాగుతున్నాం, నువ్వు కూడా తాగు, నువ్వు కూడా తాగు, నువ్వు కూడా ఇది చేయి, నువ్వు కూడా అది చేయి అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ రిపీటెడ్ ఇన్విటేషన్స్ కి, ఆ రిపీటెడ్ కాల్స్ కి ప్రెషరైజ్ అయ్యి పాపములో పడిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ నెహెమ్యా అలాంటి వాడు కాడు. ఏమన్నాడు? నువ్వు మొదటిసారి పిలిచినప్పుడు నీ పిలుపులో ఎంత డేంజర్ ఉందో 4వసారి పిలిచినప్పుడు కూడా నీ పిలుపులో అంతే ప్రమాదము దాగి ఉన్నది. కాబట్టి నేను రాలేను. ఆమేన్. అతని నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందంటారా? చెప్పండి, అతని నిర్ణయంలో ఏదైనా మార్పు ఉందా? నో చేంజ్. ఆమేన్. దేవుని యొక్క జ్ఞానము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థనా పూర్వకంగా మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని మనం ఎన్నటికీ కూడా మార్చుకోకూడదు. ఆమేన్ కదండి, అవునా కదా? ఒకవేళ నెహెమ్యా అరే పాపం 4 సార్లు పిలుస్తున్నాడు, ఇన్నిసార్లు పిలిచిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదు అని వెళ్ళుంటే ఏమయ్యేదండి? చచ్చేవాడు. అవునా కదా? మొహమాటానికి పోతే మరణం ఎదురవుతుంది, జాగ్రత్త. యు షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు సే నో నో నో. ఆమేన్. వాడు ఎన్ని పిలుపులు ఇచ్చినా ఆ పిలుపుల వెనుక మరణం దాగి ఉంటే, ప్రమాదం దాగి ఉంటే ప్రతిసారి కూడా మనం నోనే చెప్పాలి కదండి. ఇన్నిసార్లు పిలుస్తున్నాళ్లే అని చెప్పేసి ఎస్ చెప్పుంటే, వెళ్ళుంటే నాశనం అయ్యేవాడు నెహెమ్యా. అవునా కదా? 4 సార్లు పిలిచాడు, 4 సార్లు కూడా ఏం చేశాడు ఈయన? చెప్పండి, ఏం చేశాడు? నేను రాలేనని వర్తమానము పంపించాడు. తర్వాత 5వసారి ఏం చేశాడో చూసి మనం ముగించుకుందాం. చదవండి. 5వ మారు సన్బలట్టు తన పనివాని ద్వారా
విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరండి? పత్రిక పంపించేవాళ్ళు ఎలా పంపిస్తారండి? దాన్ని రోల్ చేసి దానికి రాజముద్ర వేసి పంపిస్తారు కదండి, అవునా కదా? ఈయనెవరు? నెహెమియా ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన రాయల్ గవర్నర్. ఆయన గారి దగ్గరికి పంపించేటప్పుడు సన్బలట్ ఎలా పంపించాలి? ఆ యొక్క పత్రాన్ని, ఆ యొక్క ఉత్తరాన్ని రోల్ చేసి దాన్ని ముద్రించి సీల్ చేసి పంపించాలి. కానీ ఇక్కడ శత్రువు యొక్క పన్నాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓపెన్ చేసిన లెటర్ని పంపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఓపెన్ చేసిన లెటర్లో ఉన్నటువంటి అంశాలు ప్రజలందరూ చదవాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ నెహెమ్యాని చెప్పండి ద్వేషించాలి. ఆ పత్రంలో ఉన్నదన్నీ ఏంటి చెప్పండి? నిందలే, లేనిపోని నిందలే, లేనిపోని మాటలే. అర్థమవుతుందా శత్రువు యొక్క పన్నాగం? అంటే యూదా ప్రజలు ఇప్పటిదాకా ఇప్పుడు వారికి నాయకుడిగా ఉన్నాడు, మంచి నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు వారిలో వారికే విమతములు, భేదము పుట్టించడానికి పన్నాగం పన్నుతున్నాడు శత్రువు. ఏం చేస్తున్నాడు చెప్పండి? విప్పియున్న పత్రికను ఇలాగట కదా, అలాగట కదా, వీరు ఇలాగట కదా, వారలాగట కదా, ఆ గాలి వార్తలని మన చెవిని పడాలని, ఏమండి అవి మనము ఇతరులకు ప్రచారం చేయాలని సాతానుగాడి యొక్క అస్త్రం అది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆ గాలి వార్తలను ప్రచారం చేస్తారో వాళ్ళు తమ ఆత్మకి తామే నష్టం కలగజేసుకుంటున్నారు. ఆమేన్. క్రైస్తవులకు కూడా కదండి ఒకళ్ళ గురించి చెడ్డగా వినడం అంటే ఎంత ఇష్టమో, ఆ చెడ్డ మాటల్ని మరలా నలుగురికి ప్రచారం చేయడం ఇంకెంత ఇష్టమో. లేనిపోని గాలి మాటలు కదండి. ఆ దైవజనుడు ఇలాగట కదా, ఈ దైవజనుడు ఇలాగట కదా. ఒక దైవజనుడి మీద నింద వేసే ముందు జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. ఆమేన్. ఏబి సింప్సన్ అనేటటువంటి భక్తుడు అంటాడు, ఒక దైవజనుడి మీద నేను రెక్లెస్ మాట మాట్లాడే కంటే లైవ్ కరెంట్ వైర్లు పట్టుకొని నేను చచ్చిపోవడానికి ఇష్టపడతానంటాడు. ఒక దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడే ముందు ఓ విశ్వాసి, నువ్వు ఎవరైనా సరే 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి ఫ్యాక్ట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే మాట్లాడడం కూడా అవసరం లేదు నీకు. ఒకవేళ నిజంగా తప్పుంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయి, దేవుడు అతన్ని విడిపిస్తాడు. ఆమేన్. అంతేగాని ఒక దైవజనునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు ఎవరు కూడా పలకకూడదు. అందుకే ఏబి సింప్సన్ అనేటువంటి గొప్ప భక్తుడు అంటాడు, ఆ మెరుపు లైటనింగ్ని, ఆ యొక్క మెరుపుని, ఆ దానిలో ఉన్న కరెంటుని నేను పట్టుకోవడానికి ఇష్టపడతాను. కానీ ఒక దైవజనుడికి వ్యతిరేకంగా ఒక రెక్లెస్ మాట మాట్లాడడానికి నేను భయపడతాను. ఆమేన్. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది కదండి దైవజనుల్ని విమర్శించడం కదా, అవునా కదా? ఒక దైవజనుడు ఎంత త్యాగపూరితంగా సేవ చేస్తే, ఎన్ని దినాలు కడుపులు కట్టుకొని ఎన్నో వారి యొక్క అవసరతలన్నిటినీ కూడా మినాయించుకొని దేవుని సేవ చేస్తే ఆ స్థితికి వచ్చారో ఎవరైనా ఆలోచిస్తారా? ఈ రోజున అతను తిరుగుతున్న కారుని చూస్తున్నావు, అతను వేసుకుంటున్న బట్టలు చూస్తున్నావు, అతను కట్టుకున్న ఇల్లునే చూస్తున్నావు. కానీ అంతకుముందు అతను చేసినటువంటి సేవ, అతను చేసినటువంటి ప్రయాస, అతను పడినటువంటి ప్రయాస, కష్టము
చూసావా? అతని యొక్క ఉపవాస ప్రార్థనలు చూసావా? అతని భక్తి జీవితం చూసావా? అతను చేసిన సాక్రిఫైజెస్ నువ్వు చూసావా? ఈ రోజున చాలా మంది దైవజనుల్ని విమర్శించడం, చర్చిలో వాళ్ళే, సంఘంలో వాళ్ళే. ఒక దైవజనుడు మంచి కారు కొనుక్కున్నాడంటే, అందరూ కాదులేండి, కొంతమంది కుళ్ళుకుంటారు సంఘంలో. మనం ఇచ్చే కానుకలన్నీ ఈ విధంగా వ్యర్థము చేసేస్తున్నాడు. నెహెమ్యా ఆ యొక్క పత్రిక సన్బల్లట్ టోబియా ఆ పత్రిక విప్పియున్న పత్రికను ఎందుకు పంపించారు అంటే చెప్పండి, నెహెమ్యా మీద నింద వేయడానికే. దానిలో రాయబడిని అన్ని కూడాను అబద్ధాలే. చదివితే అర్థమవుతుంది. ఒకసారి చదవండి, ఆ పత్రికలో ఏముందో ఒకసారి చదువుదాం. 6వ వచనం ఏంటి ఏమంటాడు? మొట్టమొదటి ఛార్జ్ ఏంటండి? మొట్టమొదటి నింద ఏం వేస్తున్నాడు? ప్రాకారం నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటే, నెహెమ్యా నువ్వు యూదుల మీద రాజుగా ఉండాలని నీ ప్లాన్. అసలు ఆ ఉద్దేశం నెహెమ్యా గారికి ఉందండి? ఏ కోశాన లేదు, అవునా కదా? ఏ కోశాన ఆ ఉద్దేశము లేదు. ఆ పత్రికలో రాయబడిన అన్ని కూడా ఏంటి? గాలి మాటలు, గాలి వార్తలు, లేనిపోని నిందలు. నింద ఏం చేస్తుందంటే మనిషిని కృంగదీస్తుందండి. నింద ఏం చేస్తుందంటే మనిషిని నిరాశ నిస్పృహల్లోకి తోసివేస్తుంది. నింద ఏం చేస్తుందంటే అశక్తులుగా చేసేస్తుంది. అసలు అటువంటి ఆలోచన నెహెమ్యా గారికి లేనే లేదు. నేను ఈ యొక్క యెరూషలేం ప్రాకారం కట్టడం ద్వారా నేను ఏదో ఫేమస్ అయిపోయి, నేనేదో లైమ్ లైట్కి వచ్చేసి యూదులకు అందరికీ నేను రాజు అయిపోవాలి అనేటటువంటి ఉద్దేశము, ఆలోచన నెహెమ్యా గారికి ఏ క్వశ్చన్ లేదు. శత్రువు ఏం చేస్తున్నాడు? లేనిపోని నిందలు వేస్తున్నాడు కదండి. శత్రువు ఉపయోగించే 5వ ఆయుధం ఏంటండి? ఇదే, నిందలు వేయడం. లేనిపోని అన్యాయమైన నిరాధారమైన నిందలు వేయడం, ముఖ్యంగా దైవజనుల మీద. చూడండి తర్వాత, కట్టుచున్నావనియు నీ హేతువు చేతనే నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు. రాజుగారి మీద రాజుగారి మీద తిరుగుబాటు మీరు చేసేటట్లుగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంకా భయంకరమైన నింద, అవునా కదా? అసలు రాజుగారే కదండి పంపించింది అతన్ని. రాజుగారి యొక్క మాట చెప్పుకొని పట్టుకునే కదా వచ్చాడు. ఏమన్నాడు? నువ్వు రాజుగారి మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నెహెమ్యా అంటే అర్థం ఏంటి? నిందలేసి బెదరగొట్టాలని, నిందలేసి భయపెట్టాలని. భయంలోకి వెళ్ళిపోతే ప్రెజరైజ్ అయిపోతాడు, ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం చెప్పింది చేస్తాడు. శత్రువు యొక్క స్ట్రాటజీ అదే. అర్థమవుతుందా మీకు? నిందలేస్తే కృంగిపోతాడు, నిందలేస్తే నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతాడు, నిందలేస్తే అశక్తుడైపోతాడు, భయపడిపోతాడు. భయపడే విధంగా భయపడేటటువంటి నిందలేస్తున్నారు. ఏమన్నారు? నువ్వు రాజుగారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నావు నెహెమ్యా. తర్వాత చదవండి, యెరూషలేములో నువ్వు ప్రవక్తలను నియమించుకున్నావు నెహెమ్యా. ఎందుకు అంటే యూదులకు రాజుగా నెహెమ్యా పట్టాభిషేకం పొందబోతున్నాడు అని వారి చేత నీవు ప్రచారం చేయించుకుంటున్నావు. అసలు దీనిలో ఒక్క దానిలో కూడా ఇసుమంతైన నిజం ఉందా? చూడండి ఎంత భయంకరమైన నిందలు వేస్తున్నాడు. మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక గొప్ప దైవజనుడు, తెలుగు రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు, ఆయన తన ప్రసంగంలో అంటున్నాడు, నా పైన వచ్చిన నిందలకు నేను చాలా మార్లు చచ్చిపోవాలని అనుకున్నానని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఆయన గొప్ప దైవజనుడు, గొప్ప వాక్యాలు అందిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు ఆయన
అన్న మాట ఏంటంటే, అన్యాయంగా నిరాధారంగా నా మీద వేసిన నిందలకు నేను కృంగిపోయి చచ్చిపోవాలని నేను అనేక మార్లు నా హృదయంలో నేను అనుకున్నాను. నింద ఎంత బలమైన వ్యక్తినైనా ఏం చేస్తుందండి? కృంగదేస్తుంది. నింద అశక్తులుగా చేసివేస్తుంది. లేనిపోని నిందలు అసలు నెహెమ్యా గారికి అసలు ఇసుమంతైన ఆ ఆలోచన, ఆ ఉద్దేశం లేనే లేదు. కానీ అనవసరమైన, నిరాధారమైన, అన్యాయమైన నిందలు నెహెమ్యా గారి మీద వేస్తూ ఉంటే ఆయన చేసింది ఏంటో చూడండి. ముందుకెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. పని చేయలేకుండా మేము అశక్తుల మగుదుమని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి. గాని నేను అన్న మాట ఏమిటి? ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటివి. అతని యొద్దకు నేను వర్తమానమును పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచును. శత్రువు వాడే బలమైన ఆయుధం ఏంటి చెప్పండి? నింద. లేనిపోని నిరాధారమైన వార్తలు అశక్తుల్ని చేసేయాలి, కృంగదీసేయాలి, లేనిపోనివి వేసేయాలి. ఇక్కడ ఆ నింద వేసినప్పుడు శత్రువు తన బలమైన ఆయుధాన్ని నెహెమ్యాకి వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నప్పుడు నెహెమ్యా చేసింది ఏంటి చెప్పండి? అయ్యో, ఇంత నింద వేసేసాడే, ఇన్ని లేనిపోని నిరాధారమైన వార్తలు నా మీద పుట్టించేశాడే అని దిగులు పడుచు, దిగాలుగా, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క నువ్వు వేసిన నింద నిజం కాదు అని తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఒక్కటే మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు చెప్పింది ఏది కూడా నిజము కాదు, నీవు నీ హృదయంలో నుండి దీనిని కల్పించుకున్నావు అన్నాడు. హీ సింప్లీ డినైడ్ దోస్ రిమార్క్స్ and he prayed and he get back to his work. Amen. ఎంత చక్కని మాదిరి చూపిస్తున్నాడో చూడండి. ఆ నిందలకు కృంగిపోవాల్సిన అవసరత లేదు. ఆ నిందలకు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి అశక్తులం అవ్వాల్సిన అవసరత లేదు. ఏం చేయాలి? వాటిని డినై చేయాలి, వాటిని నీవే కల్పించావని చెప్పాలి. దేవునిని అక్కడ రాశాడు, దేవునికి ప్రార్థన చేశాడు, మరలా వెళ్ళి తన పనిని తాను కొనసాగించాడు. ఆమేన్. చాలా మంది ఇక్కడ పడిపోతారు, చాలా మంది ఇక్కడ పడిపోతారు. ఎందుకో తెలుసా? నింద ఎంతటి మనిషినైనా కృంగదీసేస్తుంది. అర్థమైందండి? నింద ఎంతటి మనిషినైనా నిరాశ నిస్పృహల్లోనికి తీసుకువెళ్ళి అశక్తులుగా చేసివేస్తుంది. ఇక ముందుకు కొనసాగలేనట్లు చేస్తుంది. అనేక మంది నిందలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. శత్రువు ఉపయోగించే బలమైన ఆయుధం ఏంటి అంటే నింద. విప్పి ఉన్న పత్రికను పంపిస్తున్నాడంట. ఆ పత్రిక నిండా గాలి వార్తలే, ఆ పత్రిక నిండా అబద్ధమైన గాలి వార్తలే, ఆ పత్రిక నిండా నిందలే నెహెమ్యా గారి మీద. వాడి ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రచారం అవ్వాలి, యూదులందరూ కూడా నెహెమ్యా మీద తిరుగుబాటు చేసి నెహెమ్యాకు దూరం అయిపోవాలి. అప్పుడు ఈ యొక్క మిషన్, ఈ యొక్క పని ఆగిపోతుంది. అంతే కదండి. నాయకుడిని పడగొట్టేస్తే అందరూ చెదిరిపోతారు, పని ఆగిపోతుంది. ఆమె నాయకుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. వర్తమానాలు కూడా ఎవరికి ఇచ్చాడు? 4 సార్లు నెహెమ్యా గారికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వాలా. ఫోన్లో నీ దగ్గర నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తిని పంపించు అని అనలేదుగా. నువ్వేరా, ఎందుకంటే నేను లేపేస్తే మొత్తం ప్లాన్, పని ఆగిపోద్ది, మిషన్ అక్కడికి ఆగిపోద్ది, పని అక్కడికి ఆగిపోద్ది. అంతే కదా. నాయకుడు అయిపోయాడు అనుకోండి, ఎంతమంది నాయకులు పడిపోయి, ఏమండి కదండి. అందుకే నాయకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అనేక మంది క్రైస్తవ నాయకుల మీదే వాడి టార్గెట్ ఉంటుంది. ఎవడు? శత్రువు. ఎప్పుడు వారిని పడేయాలనే క్రైస్తవ నాయకుల్ని టార్గెట్ చేస్తాడు. సంఘ కాపర్ల మీద వాడి టార్గెట్ ఉంటుంది. ఎందుకు అంటే సంఘ కాపర్ని పడవేయగలిగితే సంఘం అంతా చెదిరిపోద్ది కదా. కాబట్టి విశ్వాసులైన అందరూ
సంఘ కాపరి కొరకు, అతని కుటుంబం కొరకు, క్రైస్తవ నాయకుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలి. అది వారి బాధ్యత. ఆమేన్. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, శత్రువు ఎవరిని టార్గెట్ చేశాడండి? నాయకుడినే. నెహెమ్యానే టార్గెట్ చేశాడు. కానీ నెహెమ్యా తర్వాత నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెహెమ్యా తర్వాత నెంబర్ 2, నెంబర్ 3 ఎవరు? వాడికి అవసరం లేదు. వాడికి కావాల్సింది ఎవరు? నెహెమ్యానే. అర్థమవుతుందా? సో నాయకుడి గురించి, మన ఆత్మీయ నాయకుడి గురించి, మన ఆత్మీయ తండ్రి గురించి, మన పాస్టర్ గారి కొరకు, మన క్రైస్తవ నాయకుడి కొరకు మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద. ఆమేన్ కదండి. ఎంతమంది క్రైస్తవ నాయకులు, ఎంతమంది దైవజనుల్ని సాతానుగాడు పడగొట్టేయలేదు. నిజంగా వారి విశ్వాసులు కనుక ప్రార్థన చేస్తుంటే దేవుడు అతన్ని, ఆ నాయకుడిని బలపరిచేవాడే. బలహీనతలు అందరికీ ఉంటాయి, కానీ ఆ బలహీనతల్లో జయించగలిగిన వాడే నిజమైన విశ్వాసి. ఆమేన్. ప్రభు అంటాడు, పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుండే అప్పుడే బలవంతుడు. ఎందుకు అంటే నా బలహీనతల్లో ఆయన సర్వశక్తిని ఆయన పరిపూర్ణం చేస్తాడు. ఆమేన్. దైవజనులైనంత మాత్రాన ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా, బలహీనులే. మరి ఆ బలహీనులకు నీవు వెన్నుదన్నుగా నిలబడాలిగా, ఆ సంఘ విశ్వాసిగా. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? అది ఎవరి బాధ్యత అండి? నీ సంఘ కాపరి కొరకు, నీ ఆత్మీయ తండ్రి కొరకు, నీ ఆత్మీయ నాయకుడి కొరకు, ఒక క్రైస్తవ నాయకుడి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఆ సంఘ విశ్వాసులదే కదండి. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత విశ్వాసులదే కదా. ఇక్కడ మీరు గమనిస్తే వాడు ఎవరిని టార్గెట్ చేయట్లే, నాయకుడిని టార్గెట్ చేస్తున్నాడు. అవునా కదా? నాయకుడి మీదే నిందలు పుట్టిస్తున్నాడు. నాయకుడిని అంతం చేయడానికి పీస్ టాక్స్ చేద్దామని వర్తమానాలు పంపిస్తున్నాడు. నాయకుడిని లేపిస్తే ఏమవుద్దండి? సంఘం మొత్తం చెదిరిపోతుంది, పని ఆగిపోతుంది. ఇలాగ అనేక సంఘాలు ఇప్పటికే సాతానుగాడి యొక్క అస్త్రాలకు బలైపోయిన సంఘాలు అనేకం ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆమేన్. అందుకనే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా వారి యొక్క పాస్టర్ గారి కొరకు, పాస్టర్ గారి కుటుంబం కొరకు తప్పనిసరిగా విధిగా ప్రార్థించాలి. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని బలపరుస్తాడు. సాతానుగాడు వాడేటటువంటి బలమైన ఆయుధం ఏంటండి? నింద. లేనిపోని గాలి వార్తలు. అయితే నెహెమ్యా వాటిని చక్కగా తిప్పికొట్టాడు. ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు, హీ డినైడ్ దోస్ రిమార్క్స్ ఆన్ హిమ్ అండ్ హీ ప్రేడ్ అండ్ హీ గాట్ బ్యాక్ టు హిస్ వర్క్. వాటిని డినై చేశాడు, దేవునికి ప్రార్థించి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. మనం కూడా చేయాల్సింది అదే. మన క్యారెక్టర్ గురించి మనం గనక జాగ్రత్త తీసుకుంటే నిందలను దేవుడే చూసుకుంటాడు కదండి. మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించగలిగితే ఎన్ని నిందలు వచ్చినా వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? కొట్టేస్తాడు, తీసేస్తాడు. అంతే. మబ్బులు విడిపోయినట్లుగా విడగొట్టేస్తాడు ఆయన. నెహెమ్యా అదే చేశాడు. నా గురించి నాకు తెలుసు, నా ప్రజలకి తెలుసు, ఆమేన్ అని చెప్పేసి డినై చేశాడు. ఆ నిందలన్నిటిని దేవునికి ప్రార్థన చేశాడు. మరలా వెళ్ళి తన పనిలో నిమగ్నమయ్యాడు. సాతాను యొక్క తంత్రములను మనం ఎరుగని వారుగా ఉండకూడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి విస్తరింపచేయును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం.